ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ప్లమ్ కేక్. కొత్త సంవత్సరంలో ఇలా ట్రెండింగ్గా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్, పిస్తా, ఖర్జూరం, టూటీ ఫ్రూటీ 2 రకాలుగా తీసుకున్నాను. అన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా 2 భాగాలుగా చేసుకున్నాను. ఒక భాగంలో 2 భాగాలు సపరేట్గా చేసుకున్నాను. 2 ఆరెంజ్ తీసుకొని దాంట్లో ఉన్న గింజలు తీసేసి ఇలాగా దానిలో ఉన్న రసాన్ని తీసి ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసి పెట్టుకోండి. రసం అనేది ఇలాగా చేత్తో మెదిపితే ఈజీగా రసం అనేది వచ్చేస్తుంది. ఇలా రసం వచ్చిన తర్వాత పిప్పి అనేది పక్కకు పెట్టేసి ఆ రసాన్ని మళ్ళీ ఒకసారి ఒక గిన్నెలోకి ఒక జాలి పైనంగా పెట్టి ఇలాగా వడకట్టాలి. నారింజలో ఉన్న ఏమైనా తొక్కలాంటివి ఏమైనా ఉంటే ఇలాగా జాలీలో వస్తాయి, తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్లో మనం పక్కన పెట్టుకున్న ఒక భాగంలో ఉన్న టూటీ ఫ్రూటీ 2 రకాలు, కాజు, బాదం, కిస్మిస్, ఖర్జూరం అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కలన్నీ వేసుకొని ఒక గంట 2 గంటల సేపు అయినా, మీకు టైం ఉంటే ఒక 5-6 గంటల సేపు అయినా నాననివ్వండి. మళ్ళీ ఇంకొక భాగంలో ఉన్న ఒక ప్లేట్లో దాని మీద పైన మైదాపిండి కానీ ఏదైనా చపాతీ పిండి కానీ పొడి పిండిని వేసి ఇలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇలా చేయడం వల్ల కేక్ మీద డ్రై ఫ్రూట్స్ అనేది లోపలికి పోకుండా పైనంగా మనకి చాలా బాగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్నగా పెట్టి ఒక గిన్నెను, స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ పెద్ద వెడల్పాటి గిన్నెని పెట్టుకొని ఖాళీ గిన్నెని, దానిలో ఏమీ వేయకూడదు, దాని లోపల ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక చిన్న స్టాండ్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఓవెన్ లాగా ప్రీ హీట్ చేస్తున్నాము. ఇలాగా ఖాళీ గిన్నెలో ఇలాగా లోపల ఒక స్టాండ్ని పెట్టి పైనంగా మూత పెట్టి చిన్న మంట మీద పెట్టి గిన్నెను ప్రీహీట్ చేయాలి. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీలో ఒక కప్పు చక్కెరను వేసుకొని చక్కెరను క్యారమెల్ చేసుకోవాలి. చక్కెరలో నీళ్లు వేయకుంటే అది క్యారమెల్ అయ్యి చక్కెర అనేది కరిగిపోతుంది. చిన్న మంట మీద పెట్టి ఇలా కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్యారమెల్లా అవుతుంది. అలా వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఇలాగా రెడీ అవుతుంది. ఇంకా మరి కొద్దిసేపు అయిన తర్వాత ఇలాగా బెల్లం పాకంలాగా వచ్చేస్తుంది. మనం దీంట్లో నీళ్ళు అస్సలు వేయకూడదు క్యారమెల్ చక్కెరలో. అలా వేసిన తర్వాత క్యారమెల్ అనేది చక్కెర అయిన తర్వాత 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళను వేసుకొని కొద్దిగా 5 నిమిషాలు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బుడగల్లాగా వచ్చి పైకి బబుల్స్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చక్కెర పాకం కాదు, చక్కెర నీళ్ళు అనేది చల్లారనివ్వాలి. ఒక గిన్నెలోకి మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పాలను వేసుకోవాలి. 1 కప్పు రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం ఇదే గిన్నెలో కేక్ అనేది మిక్సింగ్ చేస్తున్నాము. సగం స్పూను బేకింగ్ పౌడర్,
బేకింగ్ పౌడర్ కాదు, అది వేసింది చక్కెర, యాలకులను మిక్సీ పట్టిన పొడి వేసాను ముందుగా. నేను ఎప్పుడైనా కొద్దిగా యాలకుల పొడి అనేది చక్కెర, యాలకులను వేసి మిక్సీ చేస్తే పౌడర్ అనేది మెత్తని పౌడర్ లాగా వస్తుంది, కాబట్టి అలాగా చేసి పెట్టుకుంటాను. దాన్ని ఒక సగం స్పూన్ వేసుకున్నాను. దాంట్లో ఒక జాలీలో 2 కప్పుల మైదాపిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. మిక్సీ జార్లోకి 4 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. తర్వాత జాలీలో ఆ పొడిని మళ్ళీ ఒకసారి ఇలా జల్లించుకోవాలి, ఎందుకంటే దానిలో ఏమైనా పొట్టు లాంటిది ఏదైనా ఉంటే పక్కకు వచ్చేస్తుంది. తర్వాత మనం క్యారమెల్ చేసిన చక్కెర నీళ్ళు అనేది వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉండల్లాగా అనిపిస్తే చేత్తో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఉండల్లాగా ఉంటే మన కేక్ అనేది కరెక్ట్గా రాదు. మొత్తం అనేది చేత్తో కలుపుకున్న తర్వాత మనం నానబెట్టిన ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ మిశ్రమం అనేది కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ సగం స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. తర్వాత సగం స్పూన్ వంట సోడా, దానిలో కొద్దిగా నీళ్ళను వేసి వేయాలి. ఆ పొడి మీద నీళ్ళను కొద్దిగా ఒక 2 స్పూన్ల నీళ్ళను వేసుకుంటే ఇలాగా వస్తుంది. తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. మనం కేక్ అనేది దేంట్లో చేస్తున్నామో దానిలో ఆ గిన్నెలో కొద్దిగా నూనెను కానీ బటర్ కానీ వేసి మొత్తం గిన్నెకు మొత్తం అద్దుకోవాలి. తర్వాత పొడి పిండిని మైదాపిండి కానీ చపాతి పిండి కానీ ఇలాగా మనం కోటింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం బటర్ పేపర్ అనేది మన ఇంట్లో లేకపోతే ఇలాగ వేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే ఆ నూనె పిండి అనేది చల్లాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఆ కేక్ మిశ్రమం అనేది మొత్తాన్ని ఇలాగా మనం ఏ గిన్నెలో కేక్ చేస్తున్నామో ఆ గిన్నెలో మనం కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కిందకు నేలకు ట్యాప్ చేస్తే మొత్తం అనేది అడుగుకి కేక్ మిశ్రమం అనేది వస్తుంది. అంటే తర్వాత ఇలాగా అనాలి. పైనంగా పిండితో కలిపిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం మధ్యలో ఇలాగా స్టవ్ మీద లోపల గిన్నె అనేది ఇలాగ పెట్టుకోవాలి. పైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. స్పూన్కి ఏమీ అంటకుంటే మన కేక్ అనేది కరెక్ట్గా అయినట్టు. ఇలాగ ఏమైనా స్పూన్కి కేక్ మిశ్రమం అనేది అంటితే ఇంకా అనేది టైం పడుతుంది. కరెక్ట్గా 40 నిమిషాలు అనేది కరెక్ట్గా సమయం పడుతుంది. మీరు ఓవెన్లో చేసుకుంటే ఇంకా 180 degrees ఆర్ మీ ఓవెన్ని బట్టి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ లోపల ఉన్న గిన్నెని తీసేసి బాగా చల్లారనిచ్చి ఇలాగా చాక్తో కానీ చెంచాతో కానీ స్పూన్తో కానీ ఇలాగా గిన్నె అంచుల పక్కకు ఇలాగా తీసుకొని ఇలా కేక్ మిశ్రమం అనేది ఉల్టాగా గిన్నెని పెట్టి చేస్తే కేక్ అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీ అయిన ప్లమ్ కేక్. మీరు ట్రై చేశారా? ట్రై చేయకుండా ఈ కొత్త సంవత్సరానికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీరు ఏం కేక్ చేశారో కూడా కామెంట్ చేసి చెప్పండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. లోపల గిన్నె అనేది బాగా మిశ్రమం అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ మిశ్రమాన్ని ఇలాగ తీయాలి. వేడి మీద తీస్తే ఇలా పగుళ్ళు అనేది వస్తుంది. బాగా చల్లారిన తర్వాత తీస్తే కేక్ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.